నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు మనం పిఎల్ శారదా గారు రచించిన 'అబ్రక సుభద్ర' అనే ఒక మంచి కామెడీ కథను విందాం. సుబ్బు సుబ్బరావుకి ట్రైన్లో ఒక మ్యాజిక్ చేసే అతను కలిశాడు. సుబ్బు అతనితో "నువ్వు మ్యాజిక్ చేసి నా భర్తను కుక్కలాగా మార్చమని" అడిగితే, సుబ్బరావు కోపంతో "నా భార్యని గాడిదగా మార్చమని" అడిగాడు. ఇక అసలు కథ సరదాగా నవ్వుకుంటూ వినండి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కాకినాడ వెళ్ళే కోకవాడ ఎక్స్ప్రెస్ 3వ నెంబరు ప్లాట్ఫామ్ మీద ఆగి ఉంది. క్యాబ్ దిగి పరుగు పరుగున వచ్చి ఓవర్ బ్రిడ్జి మెట్లు దిగి తమ కంపార్ట్మెంట్ దగ్గరకు చేరేసరికి సుబ్బరావు సుబ్బులకు ఆయాసం వచ్చింది. ఓ అరగంట ఏసీ కంపార్ట్మెంట్లో కూర్చునేసరికి ప్రాణానికి హాయిగా అనిపించింది. ఓ అరగంటకు ట్రైన్ బయలుదేరింది. కంపార్ట్మెంటు ఖాళీగా ఉంది. 72 మందికి సరిపడే రిజర్వ్డ్ బోగీలో 20 మంది కూడా లేరు. ఇంకెవరైనా వచ్చి కూర్చుంటే బాగుండును అనిపిస్తున్న సమయంలో ఓ 40 ఏళ్ల అతను భుజానికి బ్యాగ్ తగిలించుకొని వచ్చి ఖాళీగా ఉన్న ఎదురు సీటులో కూర్చున్నాడు. అతన్ని పలకరిద్దామనుకునేంతలో అతని ఫోన్ రింగ్ అయింది. అతను మాట్లాడడం ముగించేసరికి 10 నిమిషాలు పట్టింది. ఈలోగా "ఈడెవడో దొంగ వెధవ కాదు కదా, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి" అంది సుబ్బరావుతో. ఎవడో ఒకడు తోడుగా మరొకడు వచ్చాడని సుబ్బరావు సంతోషిస్తుంటే, సుబ్బు వాడు దొంగేమో అని అనుమానం రేకెత్తించడంతో అతనిలో కూడా అనుమాన బీజం పడింది. అతడు ఫోన్ మాట్లాడడం అయిపోగానే "మీరు ఎక్కడి దాకా? రిజర్వేషన్ ఉందా?" అని అడిగేసింది సుబ్బు. "కాకినాడ రిజర్వేషన్ లేదు. అర్జెంటు పని పడితే అప్పటికప్పుడు బయలుదేరాను. టీసీని అడిగితే ట్రైన్ అంతా ఖాళీగానే ఉంది, ఎక్కడో ఒక చోట కూర్చోమన్నాడు. తర్వాత వచ్చి రిజర్వేషన్ రాస్తానన్నాడు అతడు." "మీ పేరు? ఏం చేస్తుంటారు?" సుబ్బరావు అడిగాడు. "సర్కార్ మ్యాజిక్ షోలు ఇస్తుంటాను" అన్నాడు. "మ్యాజిక్ చేస్తారా? అంటే మాయలోడన్నమాట" అంది సుబ్బు ఆసక్తిగా. "అవును, ఇప్పటిదాకా 200 పైగానే షోలు చేశాను" అన్నాడు సర్కార్. "మరైతే మాకిప్పుడు ఏదైనా చిన్న మ్యాజిక్ చేసి చూపించరు?" అడిగేసింది సుబ్బు అతనికి దగ్గరగా జరుగుతూ. సర్కార్ నవ్వి "మీ చేతి వేలి ఉంగరం తీసి ఈ కర్చీఫ్లో పెట్టండి" అన్నాడు. సుబ్బుకి అనుమానం కలిగింది. సుబ్బరావు చెవిలో మెల్లగా "వీడు ఉంగరం దొబ్బేయడు కదా" అంది. "నువ్వేగా మ్యాజిక్ చేయమని అడిగావు" అన్నాడు సుబ్బరావు. "సందేహించకండి, మీ ఉంగరం ఎక్కడికి పోదు" అన్నాడు సర్కార్. సందేహిస్తూనే సర్కార్ చేతిలో ఉన్న కర్చీఫ్లో ఉంగరం పెట్టింది సుబ్బు. "మీ పేరు?" అడిగాడు సర్కార్. "సుబ్బు, పూర్తి పేరు సుభద్ర" చెప్పింది. "ఓకే, అబ్రక సుభద్ర, అబ్రక సుభద్ర, అబ్రక సుభద్ర" అని 3 సార్లు మ్యాజిక్ స్టిక్తో కర్చీఫ్ చుట్టూ తిప్పి తెరవగానే ఉంగరం మాయం. "అమ్మో, నా ఉంగరం" అంటూ కంగారు పడిపోతూ అడిగేసింది సుబ్బు. "వారి షర్టు జేబులో ఉంది, తీసుకోండి మీ ఉంగరం" అన్నాడు సర్కార్. వెంటనే సుబ్బరావు జేబులో ఉన్న తన ఉంగరం తీసుకొని సుబ్బరావు చేతికున్న బ్రేస్లెట్ తీసి సర్కార్కిచ్చి "దీన్ని మాయం చేయండి" అంది సుబ్బు. సుబ్బరావు భయపడుతుంటే "మీ బ్రేస్లెట్ మీ ఆవిడ పర్సులో ఉంది, తీసుకోండి" అన్నాడు సర్కార్. "ఇంకేదైనా మ్యాజిక్ చేసి చూపించరా" అని అడిగింది సుబ్బు. సుబ్బు ఇచ్చిన 100 నోటు తీసుకొని 500 రూపాయల నోటుగా మార్చేశాడు సర్కార్. ఆ నోటు తనకిచ్చేయమని సుబ్బు అడిగితే నవ్వి దాన్ని మళ్ళీ 100 నోటుగా మార్చి సుబ్బుకిచ్చేశాడు. సుబ్బరావు సుబ్బుని చూసి నవ్వుతుంటే "మీకెలాగూ డబ్బు సంపాదించడం చేతకాదు, ఇలాగైనా డబ్బులు వస్తుంటే చూసి సంతోషించాల్సింది పోయి సిగ్గు లేకుండా నవ్వుతారే" అంది సుబ్బు. "అది సరే కానీ ఈ మ్యాజిక్లన్నీ ఎలా చేస్తారు?" సందేహంగా అడిగింది సుబ్బు. "నాదేం లేదండి, అంతా ఈ మ్యాజిక్ స్టిక్కులోనే ఉంది" అన్నాడు సర్కార్. "ఇలాంటి స్టిక్కులు ఎక్కడ దొరుకుతాయి? నాకు ఒకటి తెచ్చిపెట్టరు?" అడిగింది సుబ్బు. "సారీ, ఇది మా మ్యాజిక్ సీక్రెట్" అంటూ దాటేశాడు సర్కార్. అదే టైంలో "టికెట్ ప్లీజ్" అంటూ టీసీ వస్తే మొబైల్లో తన టికెట్ వివరాలు చూపించాడు సుబ్బరావు. ఆ తర్వాత సర్కార్ లేచి టీసీ వెనుక వెళ్ళాడు. ఓ 10 నిమిషాల తర్వాత వచ్చి కూర్చున్నాడు. "మీరు మనుషుల్ని కూడా మాయం చేసి మార్చేసి మళ్ళీ రప్పించగలరా?" ఆసక్తిగా అడిగింది సుబ్బు. "ఓ ష్యూర్" అన్నాడు అతను. "అయితే మా వారిని కుక్కపిల్ల కింద మార్చేయి"
నాతో ఎక్కడికి రమ్మన్నా రారు. కుక్కపిల్ల అయితే దానికో గొలుసు కట్టేస్తే తోక ఊపుకుంటూ నా కూడా వస్తుంది అంది సుబ్బు. దొంగ రాస్కెల్, నిన్నేం చేస్తానో చూడు సుబ్బుతో అని. నన్ను కాదబ్బాయ్, దీన్ని గాడిద కింద మార్చేయి. పొద్దస్తమానం బజార్కి వెళ్ళి ఇదితే అదితే అని నా చేత గాడిద చాకరీ చేయిస్తుంది దొంగ గాడిద. అందుకే దీన్ని గాడిద కింద మార్చేశావంటే గాడిద కష్టమేమిటో తెలిసొస్తుంది అన్నాడు సుబ్రావ్. సార్ సార్ కూల్ డౌన్. నేనేదో మీరు అడిగారని సరదాగా మ్యాజిక్ చేసి చూపిస్తే మీరు సీరియస్గా తీసుకొని గొడవ పడుతున్నారు అన్నాడు సర్కార్. అంతటితో ఆ వివాదం ముగిసింది. ఇంతలోనే మళ్ళీ ఏదో గుర్తొచ్చినట్టు, అబ్బాయి చివరిగా ఒక్క సందేహం. మా వారి బట్టతల చూసావుగా, నీ మ్యాజిక్ స్టిక్తో అబ్రక సుబ్రావ్ అని 3 సార్లు ఆయన నెత్తి మీద కర్చీఫ్ కప్పి తిప్పితే జుట్టు మొలుస్తుందంటావా అడిగింది సుబ్బు. నాకేం వద్దు, నాకు ఇలా ఉండడమే ఇష్టం అన్నాడు సుబ్రావ్. ఆయన అలాగే అంటారు. నాకు మా ఆయన్ని చెప్పుకోవాలంటేనే సిగ్గుగా ఉంది. నాదేమో పెద్ద జడ, చూసావుగా ఎంత బాగుందో అంటూ జడను ముందుకు వేసుకొని చూపించింది. జుట్టు తెప్పించావంటే నువ్వు అడిగిన డబ్బులు ఇస్తాను అంది సుబ్బు. సుబ్రావ్కి కోపం వచ్చింది. నేను నీ మొగుడు నన్ను చెప్పుకోవడానికి నీకు సిగ్గుగా ఉందే, చెప్తా, ఇంటికి వెళ్ళాక నీ జడ కత్తిరించేస్తాను అన్నాడు సుబ్రావ్ ఆవేశంతో ఊగిపోతూ. సార్ 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 ప్లీజ్ మీరు గొడవ పడకండి, ఇక పడుకుందాం, గుడ్ నైట్ అంటూ లేచి నించున్నాడు సర్కార్. అందరూ ఎవరి బెర్త్ మీద వాళ్ళు పడుకున్నారు. సుబ్బు పడుకుందన్న మాటే గాని నిద్ర పట్టడం లేదు. బట్టతల మీద జుట్టు మొలిపిస్తా నా మొగుడా అంటే వినిపించుకుని చావుడు తన మొగుడు. నిజం చెప్పాలంటే అది చూసినప్పుడల్లా తనకు మూడే రాదు. అందుకే జుట్టులోనే ఉందిరా సరసం గుట్టు అంటే వినిపించుకోడు వెర్రి మొగుడు. ఇలా ఆ రాత్రంతా సుబ్బు ఆలోచనలు సాగుతూనే ఉన్నాయి. తెల్లవారింది. 6 గంటలకు రాజమండ్రి స్టేషన్లో దిగారు సుబ్బు, సుబ్రావ్. ఆటోలో ఇంటికి చేరుకున్నారు. ఆ రోజంతా ఇద్దరు ఎడమొగం పెడమొగంగానే ఉన్నారు. మర్నాటికి అన్నీ మర్చిపోయి మామూలుగా మారిపోయారు. సుబ్రావ్ మంచి మూడ్లో ఉన్నప్పుడు సుబ్బు దగ్గరకు చేరి, ఏమండి నా మీద కోపంగా ఉన్నారా అడిగింది సుబ్రావ్ చేతిని తన చేతిలోకి తీసుకొని సున్నితంగా నొక్కుతూ. మనం ఎన్నిసార్లు ఒకరినొకరు ఎన్ని అనుకోలేదు, కోపం వచ్చి బిగుసుకుపోలేదు, ఆ తర్వాత కలిసిపోలేదు, అంతే. ఎప్పటికప్పుడు మర్చిపోతూనే ఉండాలి, మళ్ళీ దగ్గరవుతుండాలి, అదే జీవితం అంటే అంది సుబ్బు. అంతే. సుబ్రావ్ జారిపోయి సుబ్బుని దగ్గరకు తీసుకున్నాడు. మీరెంత మంచివారండి, నేనెంత అదృష్టవంతురాలనో మిమ్మల్ని భర్తగా పొందినందుకు. అందుకనే మీకు రహస్యం చెప్పాలి. మీరు నన్ను తిట్టినా సరే కొట్టినా సరే మీలాంటి మంచి మనిషి దగ్గర ఇక ఏమాత్రం ఆ రహస్యం దాయలేను అంది సుబ్బు. ఏమిటి సుబ్బు, ఏమిటిదంతా అర్థం కాక అడిగాడు సుబ్రావ్. అది తర్వాత చెప్తా కానీ మొన్న మీకు అర్జెంటుగా 50,000 అవసరం ఉంది అన్నారుగా, ఆ డబ్బు నేను ఇస్తాను అంది సుబ్బు. అంత డబ్బు నీకెక్కడిది అడిగాడు సుబ్రావ్. చెప్తానుండండి అంటూ గది లోపలికి వెళ్ళి ఓ ప్యాకెట్ తెచ్చి సుబ్రావ్ చేతిలో పెట్టి పైన నాప్కిన్ కప్పి తన చేతిలో ఉన్న స్టిక్తో అబ్రక సుభద్ర అని 3 సార్లు తిప్పి, ఇప్పుడు చూసుకోండి మీకు కావాల్సిన 50,000 ఉంటుంది అంది సుబ్బు. నాప్కిన్ తీసి చూసిన సుబ్రావ్ చేతిలో ఉన్న డబ్బు లెక్క చూసి, ఇది 10,000 అన్నాడు. అంతేనా, 10,000 50,000 అవుతుందనుకున్నాను, కాలేదా అంటూ వెర్రి ముఖం పెట్టింది. అసలు నీకు ఈ 10,000 ఎక్కడివి, ఆ స్టిక్ ఏమిటి, నీకేమైనా ఆ సర్కారు మ్యాజిక్ పిచ్చి పట్టిందా అడిగాడు సుబ్రావ్. చెప్తానండి, రాజమండ్రి స్టేషన్లో ట్రైన్ దిగిపోతున్నప్పుడు సర్కార్ మంచి నిద్రలో ఉండటం చూసి వాడి బ్యాగ్లో ఉన్న మ్యాజిక్ స్టిక్ కొట్టేశాను. మరేమో అప్పుడప్పుడు మీకు తెలియకుండా షర్టు జోబిలో నుంచి కొట్టేసిన డబ్బు 10,000 అయింది. మ్యాజిక్ చేసి దాన్ని 50,000గా మార్చి మీకు ఇద్దామనుకున్నాను. నా కర్మ ఇలా తగలబడింది. మీ ఇష్టం, మీరు నాకు ఏ శిక్ష విధించినా సరే అంది దోషిలా నిలబడి సుబ్బు. దొంగ రాస్కెల్, ఇలా చిల్లర దొంగతనాలు కూడా చేస్తున్నావన్నమాట. ఏది చెయ్యి పట్టు అంటూ స్టిక్కుతో 2 దెబ్బలు వేశాడు సుబ్రావ్. అసలు నీకు బుద్ధుందా,
మ్యాజిక్ కేవలం వినోదానికి చేసే కనికట్టే కానీ నిజం కాదని కూడా తెలియని నీ అమాయకత్వానికి జాలేస్తుంది. ఏదైనా కష్టపడితే వచ్చేదే నిలుస్తుంది కానీ గాల్లో నుంచి వచ్చింది గాల్లోనే కలిసిపోతుంది. ముందు ఆ స్టిక్ బయట పారేయ్ అని గట్టిగా అరిచి, నీకెప్పుడైనా డబ్బులు అవసరం పడితే నన్ను అడిగి తీసుకో. నువ్వు అడిగితే నేను కాదంటానా? నాకు తెలియకుండా తీసుకోవటం ఎందుకు చెప్పు అన్నాడు సుబ్బరావు. మ్యాజిక్ చేసి 10,000 50,000 చేయలేకపోగా తను సుబ్బరావు జేబులో నుంచి రహస్యంగా డబ్బు కొట్టేస్తుందన్న విషయం తెలిసిపోవడంతో అపరాధ భావంతో తేలు కుట్టిన దొంగలాగా గమ్మునుండిపోయింది సుభద్ర. నా వీడియో ఎలా ఉందో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.